రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి వర్సెస్ వర్షిని ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే వర్షినికి తాను సహాయం చేద్దాం అనుకున్నాను, అలాగే వాళ్ళ కుటుంబం కూడా ఆపదలో ఉంది కాబట్టి ఆదుకుందాం అనుకున్నాను. కానీ కొన్ని రోజుల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నా పైన అబండాలు వేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు వర్షిని కూడా నిన్నటి నుంచి తను కూడా తిరగబడినట్టు కనిపిస్తోంది. అంటే అఘోరితో తను వెళ్ళడం తప్పు చేశానని, ఇక నుంచి తను ఎవరు పిలిచినా సరే వెళ్ళను అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, నిజంగా నేను ఇక్కడి నుంచి ఎవరి కుటుంబంలోని కలహ చేసుకోను, అలాగే ముఖ్యంగా ఇటు వర్షిని కుటుంబంలోని కూడా నాకు సంబంధం లేదు, నన్ను ఇంకా ఎవరు కూడా ఏది అడగొద్దు, వాళ్ళతో నన్ను పెట్టద్దు అని చెప్పి కూడా అఘోరి సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ వర్షిని కూడా అఘోరితో వెళ్ళిన తర్వాత 15 రోజులు ఏం చేశాను ఏంటి, అలాగే తనకి ఏమేమి వచ్చు, నిజంగానే అఘోరి దీక్ష విద్యలు వచ్చా రావా అనే దానిపైన కూడా తను కూడా ఒక క్లియరెన్స్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తోంది. ఇప్పుడు ఏదైతే మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి సాయం చేద్దాం అనుకొని, అటు ఆర్థికంగా కావచ్చు, ఇటు అమ్మాయిని చదివించడానికి కావచ్చు, తనకు ఒక మంచి భవిష్యత్తుని ఇద్దాం అనుకున్నాను, అలాగే అటు విష్ణు దగ్గర నుంచి కూడా తనని కాపాడే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీయే కాకుండా వర్షిని కూడా నా గురించి మాట్లాడడం, అలాగే నా వైపు తిరగబడ్డం, నా గురించి నా మీద ముఖ్యంగా అబండాలు వేయడం అనేది నేను తట్టుకోలేకపోతున్నాను. సో ఇక నుంచి ఆ ఫ్యామిలీకి ఏం జరిగినా, ముఖ్యంగా వర్షినికి ఏం జరిగినా సరే నన్ను అడగొద్దు, నన్ను ఇంక ఎవరు కూడా పిలవద్దు అని కూడా ఆమె సంచలనమైన డెసిషన్ తీసుకున్నట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ప్రెసెంట్ లైవ్లోని జాయిన్ అవబోతున్నారు అఘోరికి. ఒకసారి మనం కాల్ చేద్దాం. అసలు ఎందుకు ఆమె ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే తనని నమ్మి వచ్చిన అమ్మాయి ఈరోజు బయటకు వచ్చేసిన తర్వాత ఈ విధంగా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి, ఇప్పుడు అఘోరి కూడా ఈ డెసిషన్ తీసుకొని నిజంగా మాట మీద తను నిలబడతాదా లేదా అన్న దానిపైన కూడా మనం ఒకసారి కాల్ చేద్దాం. ప్రెసెంట్ ఆమె ఢిల్లీ వెళ్తున్నట్టు కూడా చెప్పారు. రైట్, హలో హలో అఘోరి, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నారు తల్లి? బాగున్నానండి. రైట్, అయితే ప్రెసెంట్ మీరు ఆ కుటుంబానికి దూరంగా ఉంటాను, ముఖ్యంగా వర్షినికి కూడా దూరంగా ఉంటాను అని చెప్పైతే తెలుస్తోంది. ఎందుకమ్మా, ఏం జరిగింది? అమ్మా, గురువులు కూడా కాల్ చేశారు, మా ప్రభాకర్ గురువు కూడా చెప్పారు, ఇలాంటి సాధనలు ఇవ్వాలంటే మీరు కంపల్సరీ వాళ్ళ అమ్మ నాన్న అనుమతి ఉండాలి, అందుకే ఇలాంటి వాటికి ఇంకెప్పుడు చేయకండి. తెలుసో తెలియకో చేశారు, అయిపోయింది. ఆ పిల్ల ఇచ్చి ఆ పిల్ల వచ్చింది, మీరు దీక్ష నేర్పిస్తున్నారు, బాగానే ఉంది, కానీ వాళ్ళ తల్లిదండ్రి పర్మిషన్ కూడా కావాలి. అందుకని తల్లిదండ్రి పర్మిషన్ తోనే ఎవరు వచ్చినా సరే, ఈమెనే కాదు ఎవరైనా సరే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరు వచ్చినా సాధన నేర్చుకోవడానికి వస్తే ఫస్ట్ తల్లిదండ్రి అనుమతితోని వస్తేనే మాత్రమే తీసుకొని సాధన ఇవ్వు అని చెప్పడం జరిగింది. 100% నేను గురువులది మాట నేను తీయను కాబట్టి నేను కూడా ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాను. నాకు కూడా వాళ్ళు అన్నది కూడా కరెక్టే కదా, తల్లిదండ్రి తర్వాతనే ఎవరైనా. మరి గతంలోని మిమ్మల్ని అంటే వర్షిని మీరు తీసుకెళ్లేటప్పుడు మీ గురువులు మీకు చెప్పారా అమ్మా, ఇట్లా వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ మీరు తీసుకొని అమ్మాయిని తీసుకొచ్చారా, నిజంగా ఆ అమ్మాయి సాధన నేర్చుకోవడానికి నిజంగానే ఆసక్తి చూపిస్తుందా, నిజంగా మీతో ఉంటుందా అని చెప్పి మీ గురువులు మీతో మాట్లాడారా? నేను గురువులకు చెప్పలేదు, అదే నేను చెప్పిన కదమ్మా. నేను ఈ గత ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ తల్లి వచ్చినప్పటి నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, ఆమె రావడము, మేము మళ్ళీ దర్శనాలకు వెళ్ళడము చెప్దాం అనుకునే లోపు ఇదంతా జరిగింది. బట్ ఇప్పుడైతే నేను ఒకటే అంటున్నా అమ్మా, నేనైతే నా దైవ దర్శనాలు చేసుకుంటూ నా ధర్మ పోరాటంలో నేను ఉన్నాను. నాకు వాళ్ళకు ఏ సంబంధం లేదు, ఇంకా నన్ను కూడా అడగద్దు అని నేను ప్రజలకే ఇంకా వదిలేస్తున్నాను అంతే. ఎందుకంటే నా గురువులు చెప్పింది నేను పాటించాలి, కంపల్సరీ పాటిస్తాను కూడా. ఓకే, అంటే ఇంకా వాళ్ళ కుటుంబంతో కానీ ఇంకా అమ్మాయితో కూడా ఇంకా కాంటాక్ట్ లో ఉండను అని అంటున్నారా? అవునమ్మా, కాంటాక్ట్ లో ఇప్పటి వరకు లేను, ఇంకా ఉండను కూడా. కానీ నా మీద అయితే కేసు ఫైల్ అయిందని తెలిసింది మంగళగిరిలో. వర్షిని వాళ్ళ పేరెంట్స్ పెట్టారా మీ పైన కేసు? అవునవును, మిస్సింగ్ కేసు ఉన్న కిడ్నాపింగ్ కేసు పెట్టారంట. అది చూద్దాం, అది ఎంతవరకు వెళ్తుంది ఏంటిది అనేది. మాక్సిమం నేను కనుక్కున్నాను, కేసు అయితే ఫైల్ అయింది అని నేనే ఫోన్ చేసి కనుక్కున్నాను. కొంతమంది త్రూ నా భక్తులు ఉంటారు కదా, వెళ్ళారు కనుక్కున్నారు, కేసు అయితే ఫైల్ అయింది. ఒకవేళ కేసు కొట్టేయాలంటే ఎవరైతే విట్నెస్ ఉన్నారో ఆ వర్షిని ఆ తల్లి పిటిషన్ ఆమె వచ్చి పేపర్ రాసి
పేపర్ రాసి నా ఇచ్చి నేను వెళ్ళాను, కిడ్నాప్ ఏం జరగలేదంటే కేసు కొట్టేయబడుతుంది. లేదంటే ఒక చెప్తుంది అనుకుంటున్నారా? మరి నిన్నటి నుంచి చూసుకుంటే పేరెంట్స్ తోనే ఉంటానని చెప్తుంది కదా. అది ఆమె వ్యక్తిగతం అమ్మా. చెప్తుందో చెప్పదో భగవంతుని తెలుసు, ఆమెకు తెలుసు, ఆమె మనస్సాక్షికి తెలుసు. బట్ పోలీస్ వాళ్ళు అయితే ఇంకా నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడలేదు, కానీ కనుక్కున్నాను. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళ త్రూ కనుక్కున్నాను. నేను ఇది ఈ ప్రోగ్రామ్ అయిపోగానే నేను వచ్చేస్తాను, ఈ దైవ దర్శనాలు అయిపోగానే వచ్చేస్తాను. నేను కంపల్సరీ నేను పోలీసు వాళ్ళకి సహకరించాలి. కాబట్టి ఒకవేళ ఆమె రాసియకుంటే పోలీసు వాళ్ళు ఎలా అయితే అంటే రాసియకుంటే 90 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది అదే అని అంటున్నారు. దానికి కూడా సిద్ధం నేను. అంటే మీరు జైలు శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్నారైతే ఒకవేళ అమ్మాయి తను ఇష్టపూర్వకంగా నేను రాలేదు మీరే బలవంతం పెట్టారని చెప్తే? 100% అమ్మా, 100%. ఎందుకంటే తప్పు ఒప్పులు అనేది భగవంతుడు చూసుకుంటాడు. కానీ ఇక్కడ నాకు కరాఖండిగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళు, అమ్మ కేసు అయితే అయింది నిజం, కానీ ఇప్పుడే ఆ అమ్మాయి అయితే ఏదైతే అమ్మాయి రిటర్న్ నేను నా ఇచ్చి నేను వెళ్ళాను అని ఎప్పుడైతే రాసి వాళ్ళకి ఇస్తారో పోలీస్ వాళ్ళకు, నేను ఇది కూడా మీడియాలో ఎందుకు చెప్తున్నానంటే ప్రజలందరికీ తెలియాలి ఏం జరుగుతుంది ఏంది అనేది. ఆమె రాస్తుందా రాయదా ఆమె మనస్సాక్షికి తెలియాలి. అండ్ ఈ మధ్యలో అమ్మాయిని ఏమైనా మార్చారు అనుకోవచ్చా? అంటే మొత్తం కూడా ఇప్పుడు అఘోరికి యాంటీగా సినారియో కనిపిస్తుంది కదమ్మా, సినారియో తల్లి అది అందరికి కనిపిస్తుంది కదా, ప్రజలకు కనిపిస్తుంది, మన మీడియా వాళ్ళకు కూడా కనిపిస్తుంది ఏం జరుగుతుంది ఎక్కడ ఏంటిది అనేది. రైట్, ఏదున్నా సరే ఫర్దర్ గా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాను. ఇలాంటి చూసుకుంటే నేను వెనక్కి అడిగి వేసినట్టు ఉంటది. కానీ అమ్మ ఒకటి, మీరు జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు దీని గురించి మీ గురువులు మీ వెంట నిలబడ్డం కానీ, ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక సాధనలో ఉన్నానని చెప్తున్నారు, అలాగే ధర్మ పోరాటం వైపు ఉన్నానని చెప్తున్నారు, మరి మీరు ఇలా జైల్లో ఉండడం మీ గురువులు మీ తరపున ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ తరపున వచ్చి? అమ్మా నేను ఒకటే చెప్పినమ్మా నా గురువులకు, నేను చేసిన తప్పు తల్లిదండ్రులను ఒప్పించుకోకుండా ఆమె వచ్చింది కాబట్టి నేను సాధనిస్తాను అన్నాను, కాబట్టి అది నా మిస్టేకే, గురువులకు చెప్పలేదు కాబట్టి ఆ శిక్ష నేనే అనుభవించాలి, తప్పదు. అది కరాఖండిగా చెప్తున్నాయమ్మా. మరి ఈ రోజు మీరు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నారా? ఎందుకు తీసుకెళ్లాను, ఎందుకు నాకు అసలు ఇవన్నీ ఎందుకు, ఇవాళ జైలు అంటున్నారు, అసలు నేను ఎందుకు ఇవాళ ఇలా తప్పుదోవ పట్టాల్సి వచ్చిందని చెప్పి మీరు ఏమైనా పశ్చాత్తాపడుతున్నారా? పశ్చాత్తాపం అని కాదు, నేనేమనుకున్నా అంటే ఎవరైనా సాధన నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది కదా అని నేను ఆలోచించా. బట్ ఇలాంటివి వెళ్తాయని తెలియదు కదమ్మా. బట్ దేనికైనా సిద్ధం తల్లి, ఓకేనా? దేనికైనా చట్టబద్ధంగా వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నా ఐఎమ్ రెడీ. అందులో ఎలాంటిది సందేశం లేదు. నేను గురువులకు చెప్పాను, నేను చేసిన మిస్టేక్ నేనే అనుభవిస్తాను అని చెప్పాను కూడా. మరి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా సరే మీ దగ్గరికి సాధన నేర్చుకోవడానికి వస్తాము అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే మీ సమాధానం ఏంటి? మీ తల్లిదండ్రులను ఒప్పించుకొని రావాలి. తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకోలేకపోతే మేమేమి చేయలేము, మా దగ్గరికి రావద్దు కూడా. ఇది ఓపెన్ గా, ఇంకా ఇది కరాఖండిగా చెప్తున్నాను, తల్లిదండ్రులను ఒప్పించుకొనే రావాలి. మళ్ళీ మీకు ఏమైనా ప్రజలు అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు నా దగ్గర వర్షిని గురించి ఎవరు ఎత్తద్దు దయచేసి. నేను నా పోరాటంలో, నా పూజలలో, నేను నా దీక్షలో, నా సాధనలో నేనున్నాను. ఇది ఇక్కడికి ఎండ్ అయితే బాగుంటది అని అనుకుంటాను. త్వరలోనే పోలీస్ స్టేషన్ కి వస్తాను, అప్పుడు మీరు కూడా రావచ్చు తల్లి, మీరు కూడా వచ్చి అక్కడ ఏం జరుగుతుందని చెప్పొచ్చు. ఇంకొకటి విష్ణు వల్ల ఆపద ఉందని చెప్పారు. రేపు పొద్దున అమ్మాయికి ఏదైనా ఇట్లా ఆపద కానీ వస్తున్నట్లు మీకు కానీ తెలిస్తే మీరు కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అప్పుడు కూడా నాకు వద్దులే అని చెప్పి వదిలేసే ప్రయత్నం చేస్తారా? అమ్మా అది వాళ్ళ వ్యక్తిగతం అమ్మా, ఓకేనా? నేను ఆడపిల్లల గురించి పోరాడుతున్నా కాబట్టి 100% ఏదన్నా చాలా పెద్ద ఇది జరిగితే ఆ అమ్మాయికి ఇంకా ఏదన్నా ఫర్దర్ గా ఆ అమ్మాయి ఇంకా లేదు నా జీవితం నాశనం అయిపోయింది అని కంపల్సరీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం అయితే నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా అని అప్పుడు నేను రియాక్ట్ అవుతాను. అప్పటిదాకా నేనేం రియాక్ట్ అవ్వనమ్మా. అది వాళ్ళు ఇచ్చి వాళ్ళకి తెలిసి వస్తుంది, త్వరలోనే కూడా తెలిసి వస్తుంది.
ఎవరు తప్పు ఏంటన్నది తెలుస్తుంది అంటారు అయితే. భగవంతుడు కంపల్సరీ చూపిస్తాడమ్మా. ఏదో మనకు ఆపర్చునిటీ వచ్చింది, ఎవరో ఆశ పెడుతున్నారు అనేది కాదు. ఆల్రెడీ తెలిసిపోతుంది అందరికి వాట్ ఈస్ ద వాట్ అనేది, ఎవరు ఆశ పెడుతున్నారు ఏంటిది అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు చేంజ్ చేయడానికి, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి చూసుకుంటారు, తప్పదు. కొందరు పడనోళ్ళు ఏం చేస్తారంటే నువ్వు రాశి కూడా ఇయ్యద్దు అని చెప్పడం కూడా జరుగుతుంది కావచ్చు, చెప్పలేము. అది ఆమె వ్యక్తిగతం. ఆమె నిజంగా జెన్యున్ గా ఉంటే ఆమె ఏంటనేది ఆమె ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. మరి నిన్న మీరు అన్నారు వాళ్ళ తండ్రి ఏవైతే రుజువులు ఇప్పించాలి, మంగళగిరి రావాలి అని చెప్పారు. మరి మీరు ఇప్పుడు మంగళగిరి రావడం అనేది ఆపేస్తారా, లేకపోతే ఏంటి, వస్తారా? మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే ఛాన్సెస్ అమ్మా నేను వెనక్కి అడిగేనమ్మా. ఇలాంటి చిన్నాటికి వెనక్కి అడిగేస్తే ఇంకెందుకమ్మా. ఇప్పుడు నేను ఎంత పెద్ద సాధకుడైనా, ఎంత పెద్ద అఘోరైనా, ఎంత పెద్ద నాగసాధు అయినా నేను ఒకటి చెప్తానమ్మా. అందరూ ఎలా భావిస్తారంటే 90 మంది నిన్ను మొక్కేటోళ్ళు, నిన్ను ప్రేమించేటోళ్ళు ఉంటే 10 మంది నిన్ను విమర్శించి తిట్టి కొట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా తట్టుకొని బయటకు వస్తున్నావు అంటే వాళ్ళని కూడా తట్టుకునే శక్తి ఉంటేనే బయటకు వచ్చి పోరాడాలి. లేదంటే హిమాలయస్ లో చెట్ల కింద పుట్ల కింద గుళ్ళల్లో ఉండాలి. ఇది ఏంటి, 10 మందిని తట్టుకునే శక్తి ఉండాలి. 90 మంది నీ దగ్గరికి వస్తారు, ప్రేమతో మాట్లాడతారు, మొక్కుతారు, ఆశీర్వదిస్తారు, నీ దగ్గరికి వెళ్ళి పూజలు చేపించుకుంటారు. వీళ్ళు కాదు ముఖ్యం. 10 మంది రాళ్లతో కొడతారు, తిడతారు, నేను విమర్శిస్తాడు, చూసినవా? వాళ్ళని తట్టుకున్నప్పుడే నువ్వు గెలుస్తావు, లేదంటే నువ్వు ఓడిపోయినట్టే లెక్క. వాళ్ళని గెలుస్తాను నేను 10 మందిని గెలుస్తాను. విమర్శించే వాళ్ళని, తిట్టే వాళ్ళని, కొట్టే వాళ్ళని గెలుస్తాను. నా ఇంకా మీకు అర్థం కాలేదనుకుంటామ్మా. అర్థమైందో అర్థం కాలేదో, ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా, ఎంత ఏమైనా సరే ఒక్క అడుగు కూడా వెనక్కేయలే. ఒక్క అడుగు కూడా ముంగడికి వెళ్తూనే ఉన్నాను, ఇప్పటి కూడా వెళ్తాను. నేను 10 మంది గురించి ఆలోచిస్తాను. ఎవరైతే 10% మంది ఏదైతే బ్యాడ్ గా ఆలోచించి బ్యాడ్ గా నెగిటివ్ గా చూస్తారో 10 మందిని ఎలా తట్టుకోవాలి అని ఆలోచిస్తాను తప్ప. నాకే కాదు, ఎంత పెద్ద సాధకుడైనా, ఎంత పెద్ద గురువైనా తిట్టేటోళ్ళు ఉంటారు, విమర్శించేటోళ్ళు ఉంటారు. అది కామన్. దాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండాలి. అప్పుడే నీ సాధన లక్ష్యం అనేది కనబడుతుంది. అండ్ ఇప్పటి వరకు కూడా మీకు ఒక్కలైనా పాజిటివ్ గా ఉన్నారు అంటే వర్షిణి అని అనుకున్నారు. ఇప్పుడు ఆవిడ కూడా ఈ విధంగా మాట్లాడేసరికి అంటే మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు, ఏంటి, ఏమైనా బాధపడుతున్నారా? అంటే మీ మాటల్లో అది తెలుస్తుంది. యా అమ్మా, ఫర్దర్ గా ఏంటి అనేది నేను పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత తెలుస్తుంది అమ్మా. అంటే ఆమె ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారో మిస్సింగ్ కేసు ఉన్నా, కిడ్నాపింగ్ కేసు, ఆ మిస్సింగ్ కేసు, కిడ్నాపింగ్ కేసు భగవంతుని తెలుసు, ప్రజలందరూ చూశారు కూడా. అది వాళ్ళ డిసిజన్ మీద ఆధారపడి ఉంటదమ్మా. దేనికైనా ఐ హావ్ టు ఫేస్. నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను వెనక్కి అడిగి వేయలేను. అందుకే చెప్తున్నా కదమ్మా, 10 మంది చెడ్డ వాళ్ళని తట్టుకునే శక్తి ఎప్పుడైనా నెగ్గుతాడు. అది ఈ రోజు కాకపోయినా రేపైనా సాధకుడు నెగ్గాల్సిందే. సాధకుడి లక్షణమే అదే అమ్మా. మంచోళ్ళకి ఎప్పుడు దగ్గర తీయడం కాదు, చెడ్డోళ్ళని కూడా తట్టుకున్నప్పుడే సాధకుడు. ఇప్పుడు మీరు స్టేషన్ దగ్గరికి వస్తానంటున్నారు కాబట్టి అక్కడ మళ్ళీ వర్షిని మిమ్మల్ని చూసి మనసు మార్చుకొని మళ్ళీ మీతోనే వచ్చేస్తానంటే తీసుకెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులు పర్మిషన్, వాళ్ళ తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకుంటే 100% అమ్మా. తల్లిదండ్రులు అమ్మా పర్లేదమ్మా తీసుకెళ్ళు, సాధనిప్పి వారానికి నెలకి 2 రోజులు రమ్మని అని అలా వాళ్ళు ఒప్పుకోవాలమ్మా. ఇప్పుడు ఆ పిల్ల డిసిజన్ ఏమీ లేదు, వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవాలి, అంతే. అదే ఎప్పుడు వస్తున్నారండి మీరు? యా అదే అమ్మా, ఇప్పుడైతే నేను ఢిల్లీకి దగ్గరలో ఉన్నాను. హరిద్వార్ వెళ్ళి, హరిద్వార్ లో దర్శనం ఉన్నది. ఆ దర్శనం చేసుకొని ఒక పూజ ఉన్నది. ఆ పూజ చేసుకొని నేను అప్పుడు ఇంకా ఏ జ్యోతిర్లింగం ఉన్నాయని అవి దర్శనం చేసుకొని మాక్సిమం ఒక 10 days పడుతుంది అమ్మా. ఓకే. అండ్ ఫైనల్ గా ఏం చెప్తారండి మొత్తం ఇదంతా కూడా? అదే అమ్మా, నేను ఏమంటున్నాను, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటిది అనేది దయచేసి నన్ను అడగద్దు. నేను దేశమంతా తిరుగుతూ ఉంటాను, ఒక చోట అని కాదు. ఒక చోట కూర్చోలేను, ఒక చోట ఉండలేను కూడా.
త్వరలోనే కూర్చోబోతున్నా, అది వేరు. కానీ ఇప్పటిదాకా అయితే ఈ సెకండ్ దాకా అయితే నేను ఎక్కడెక్కడో 3 రోజులు కాశీలో ఉన్నాను. ఇప్పుడు హరిద్వార్ లో 1 రోజు ఉంటాను. తర్వాత మళ్ళీ వేరే జ్యోతిర్లింగాలు దర్శనం ఉన్నాయి, ఇంకో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అవి దర్శనానికి వెళ్తున్నాను. నా 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 ప్రయాణం నాకు సాగుతుంది, నా ధర్మ పోరాటం నాకు సాగుతుంది. నేను ఎలా ఏంటనేది అది జరుగుతూనే ఉన్నది. రెగ్యులర్ ఎలా ఉంటానో అలా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా వర్షిని గురించి నన్ను అడగద్దు, ఎందుకంటే క్షేమంగా వాళ్ళ అన్నయ్యల దగ్గర వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్నది కాబట్టి మీరు ఏదన్నా అడగదలుచుకోవాలనుకుంటే వాళ్ళ అమ్మ నాన్న అడగండి. అది రైట్. అయితే ప్రెసెంట్ అఘోరి మొత్తం కూడా డెసిషన్ తీసుకున్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఏదైతే ఇటు వర్షిని పేరెంట్స్ కూడా అటు మిస్సింగ్ కేసు అలాగే కిడ్నాప్ కేసు అయితే ఏదైతే పెట్టడం జరిగిందో దానికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చుకోవడానికి తను మంగళగిరి అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తను వస్తానని కూడా చెప్తుంది. ప్రెసెంట్ ఢిల్లీకి దగ్గరలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షిని తనంత తాను ఇష్టపూర్వకంగా వెళ్ళానని ఒప్పుకుంటుందా, లేకపోతే బలవంతంగా అఘోరియే తీసుకువెళ్ళిందని చెప్తుందా అని దానిపైన కూడా ఇక్కడ ఒక వెయిట్ చూడాలన్నమాట. ఎందుకంటే తిను ఒకవేళ కనుక పేరెంట్స్ చెప్పినట్లు విన్నట్లయితే నిజంగా బలవంతంగా తీసుకెళ్లారు అంటే జైలు శిక్ష కనుక విధిస్తే డెఫినెట్గా జైల్లో ఉండడానికి కూడా నేను సిద్ధమే అని కూడా ఇక్కడ అఘోరి క్లియర్గా చెప్పడం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. మరి చూడాలి అసలు ఎందుకు ఈ విధంగా అఘోరి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఎవరైనా తల్లిదండ్రులకి ఒప్పించుకొని సాధన నేర్చుకోవాలి, అలాగే నేను కూడా అఘోరి బాటలో నడవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకొని వస్తేనే నేను వాళ్ళకి సాధన ఇప్పిస్తాను. అండ్ ఈ వర్షిని యొక్క ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఇది తనకు ఒక గుణపాఠం అని కూడా తనకి క్లియర్గా చెప్తూ ఉంది. ఎందుకంటే పేరెంట్స్ని ఒప్పించకుండా వస్తే ఏ విధంగా ఫేస్ చేయాల్సి వస్తుందో నేను గత కొన్ని రోజులుగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాను. కాబట్టి ఇక నుంచి ఇలాంటి తప్పు జరగకుండా అటు అబ్బాయి కావచ్చు లేకపోతే అమ్మాయి కావచ్చు ఎవరు సాధన నేర్చుకోవడానికి రావాలనుకున్నా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పర్మిషన్ తీసుకుంటే డెఫినెట్గా నాతో తీసుకెళ్తాను. అండ్ ఇప్పుడు వర్షిని కూడా ఈవెన్ ఏదైతే పోలీస్ కంప్లైంట్ పెట్టారు అక్కడ విచారణకి రావాల్సిందిగా ఏదైతే చెప్పారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వర్షిని కనుక తన మనసు మార్చుకొని సాధన చేస్తాను అని కనుక వెళ్తే క్లియర్గా తీసుకెళ్తాను వర్షినిని అనేది ఇక్కడ మనకి అఘోరి క్లియర్గా చెప్పడం కూడా జరుగుతుంది. సో ఏదేమైనా సరే ప్రెజెంట్ ఈ ఇష్యూకి సంబంధించి ముఖ్యంగా వర్షిని కుటుంబానికి సంబంధించి ఎటువంటివి జరిగినా వర్షినికి కూడా ఏది జరిగినా కూడా అఘోరిని ఇంకెవరు కూడా ప్రశ్నించొద్దు, అఘోరిని అడగొద్దు అని చెప్పి కూడా తను ఇక్కడ క్లియర్ కట్గా చెప్పడం కూడా మనం ఇక్కడ ఫోన్ ఇన్లో కూడా చూసాము. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి సాహిత్య ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్, సాహిత్య కూడా ఇప్పుడు ప్రెసెంట్ లైవ్లో రాబోతున్నారు. అండ్ ఇలాంటి డెసిషన్ అఘోరి తీసుకున్న దానిపైన అటు వర్షిని యొక్క పేరెంట్స్కి కూడా తెలిసే ఉంటుంది. మరి వాళ్ళేం చెప్తారు ఏంటి అనే దానిపైన కూడా క్లియర్గా తెలుసుకుందాం. రైట్ సాహిత్య, ప్రెసెంట్ అఘోరి అయితే మనతోని ఫోన్ ఇన్లో లైవ్లో ఎక్స్క్లూజివ్గా రావడం జరిగింది. అయితే ఇప్పుడు వర్షినికి సంబంధించి తనకి ఇంకా సంబంధం లేదు, వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా అండ్ అమ్మాయికి ఏదైనా సరే నన్ను ఇంకెవరు కూడా అడగండి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరు నా దగ్గరికి రావద్దు. అండ్ ఏదైతే పోలీస్ కేసు పెట్టారో దానికి నేను హాజరవుతాను. ఒకవేళ నేను నిజంగా కిడ్నాప్ చేశాను అనుకుంటే దానికి తగ్గ శిక్ష కూడా నేను తీసుకుంటాను అని అయితే అఘోరి చెప్పడం జరుగుతుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ ఏంటి సాహిత్య? వాయిస్ రావట్లేదు. రైట్, అయితే ప్రెసెంట్ అఘోరి తనకి సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదు, వర్షిని వాళ్ళ కుటుంబానికి ఏదైనా వర్షినికి ఏమైనా కూడా నన్ను అడగొద్దు అని అయితే ఇక్కడ అఘోరి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇక నుంచి ఏ మీడియా కావచ్చు లేకపోతే ఎవరు కూడా నన్ను ప్రశ్నించకండి అని అయితే ఆమె క్లియర్గా చెప్పడం కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రెసెంట్ తన పైన నమోదైన ఈ కేసులు ఏవైతే ఉన్నాయో అటు మిస్సింగ్ కేసు కావచ్చు అలాగే కిడ్నాపింగ్ కేసుకి సంబంధించి ఒకవేళ వర్షిని కనుక నిజంగా ఇష్టపూర్వకంగా వెళ్ళాను అని అంటే ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా ఉంది. చూడాలి. మరి ప్రెసెంట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందజేయడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి సాహిత్య. రైట్ సాహిత్య, ఇప్పుడు ప్రెసెంట్ అయితే అఘోరి మాట్లాడడం జరిగింది, తనకి వర్షిని కుటుంబానికి ముఖ్యంగా వర్షినికి కూడా ఎటువంటి సంబంధం లేదు, ఎవరికి ఏం జరిగినా కూడా నన్ను ఇంకా అడగొద్దు అని చెప్తూ ఉన్నారు. అండ్ ప్రెసెంట్ తనపై నమోదైన కేసుల గురించి కూడా ఇది కిడ్నాపింగే అని అంటే తను శిక్ష తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్ సాహిత్య?
వర్షిని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇటు తల్లిదండ్రులు అయితే కనుక ఆమెని ఇంట్లోనే ఆమెని సేఫ్టీగా అయితే ఉంచినట్టుగా కూడా సమాచారం అందిస్తూ ఉన్నారు. అంటే నిన్న రాత్రి వర్షిని ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆమె చాలా సైలెంట్గా ఉన్నట్టుగానే కనబడుతోంది. కానీ ఎక్కడా కూడా అఘోరి విషయం కానీ అఘోరికి సంబంధించిన విషయాలను కానీ ఎక్కడా కూడా ఆవిడ ప్రస్తావించడం లేదు. ప్రస్తుతానికైతే కనుక ఆ కేసు ఇంకా కూడా నడుస్తూ ఉంది. కాబట్టి వర్షిని విషయంలో అయితే అటు మంగళగిరి పోలీసులు ఖచ్చితంగా దీని గురించి ఒక స్టేట్మెంట్ని అయితే రికార్డ్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా అఘోరి కూడా నిన్న లైవ్లో బిగ్ టీవీలో మనతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఇటు కోటయ్య కూడా ఛాలెంజ్ విసిరారు. 48,000 ఖర్చు పెట్టాను, లేకపోతే మా అత్తగారు ఇచ్చిన రింగ్ను కూడా తాకట్టు పెట్టాను, నేను అవన్నీ కూడా నాకు ఇచ్చేయమని చెప్పేసి కూడా అఘోరిని లైవ్లో అడిగిన పరిస్థితుల్లో అయితే కనుక అఘోరి 10 రోజుల తర్వాత వస్తా అన్నారు. కానీ రేపే మళ్ళీ మంగళగిరికి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే హాజరవుతానని చెప్పేసి అఘోరి ఇప్పుడు లైవ్లో కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే అఘోరి వచ్చిన తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఇటు తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవబోతున్నారు, వర్షిని ఎన్ని రోజులు కూడా అఘోరితో సన్నిహిత్యంగా అయితే కనుక 20 రోజుల పాటు ప్రయాణించింది. ఇటు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి కూడా ఇప్పుడు ఆమె వాళ్ళు ఏదైతే గుజరాత్ నుంచి తీసుకొచ్చారో బలవంతంగా తీసుకెళ్తున్నారు అన్న ఆరోపణలు కూడా చేస్తూ వచ్చింది వర్షిని. అయితే ఇష్టపూర్వకంగా అయితే కనుక నేను వెళ్ళడం లేదు, వీళ్ళు నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నారు అని కూడా చెప్పింది. అందులో మనం ఒక ఆడియోని చాలా సీరియస్గా కనుక అది గమనిస్తే అందులో విష్ణు కూడా చాలా అసభ్యకరంగా అయితే కనుక అసభ్య పదజాలాలతో ఆమెని వర్షిని దూషించిన పరిస్థితి అయితే ఉంది. ఒక అన్నయ్య అనే పర్సన్ ఎవరు కూడా వర్షిని ఒక చెల్లెని అయితే అలా దూషించారు. ఖచ్చితంగా అలాంటి మాటలు విష్ణు మాట్లాడాడు. ఆ విష్ణు మాట్లాడిన మాటలు కూడా చాలా మందికి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అసలు విష్ణుకి అఘోరికి మధ్యలో ఏం జరిగినప్పటికీ కూడా వర్షిని అనే అమ్మాయి బలి అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వర్షిని అయితే సేఫ్ జోన్లోకి తీసుకురావాలనే నేపథ్యంలో అయితే కనుక ఇటు పేరెంట్స్ తీసుకొచ్చారు. అయితే అఘోరి కూడా రేపొద్దున రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా అఘోరి ఏం చేయబోతోంది, ఏం మాట్లాడబోతుంది అంటే ఇక్కడ విష్ణు కూడా చాలా సీరియస్గా ఆమె గురించి పోరాడినప్పటికీ కూడా మధ్యలోనే ఎందుకు డ్రాప్ అయిపోయారు అనే అన్ని ప్రశ్నలకు అయితే కనుక రేపు తెరపడిపోతుంది. దీనికి ఒక ఎండ్ కార్డ్ అయితే పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి వర్షిని మెయిన్గా ఎలా రియాక్ట్ అవ్వబోతుంది, ఇప్పుడు ఏదైతే స్టాండ్ తీసుకుందో అదే స్టాండ్ మీద నిలబడిపోతుందా, లేకపోతే మొన్నటి వరకు అఘోరి దగ్గర ఉంటాను, అఘోరి అమ్మనే నాకు అన్ని, అఘోరి అమ్మ దగ్గరే ఉంటాను కానీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళను అని చెప్పిన వర్షిని ఇప్పుడు అమ్మ నాన్నల దగ్గరికి వచ్చింది. అంటే రోజుకు ఒక ట్విస్ట్ దీని మీద నడుస్తోంది. కాబట్టి అసలు అఘోరి విషయంలో ఇటు వర్షిని విషయంలో ఏం జరుగుతోంది, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్టెన్స్ రేపు తొలగిపోతుందా, లేకపోతే వర్షిని ఇంకా అమ్మ నాన్నల దగ్గర స్టిక్ అవబోతోందా, పోలీసులు ఎలా వ్యవహరించబోతున్నారు, అఘోరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రూఫ్స్ని వీళ్ళు చూపించబోతున్నారు ఏంటి అనేది కూడా తెలియాల్సింది ఉంది. అయితే మొత్తం మీద రేపు అఘోరి వస్తే తప్పితే ఈ కథకి, ఈ కథాంశానికి కనుక ఎండ్ కార్డు పడే అవకాశం అయితే కనపడట్లేదని చెప్పొచ్చు. అయితే అఘోరి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు అంటే ఇప్పటి వరకు కూడా లైవ్లోనే చాలా బ్యాడ్గా ఆమెని దూషించిన పరిస్థితి అయితే ఉంది. ఎవరినైతే ఇంట్లో పెట్టుకుని ఇన్ని రోజులు వాళ్ళు పోషించి ఆమెకి ఒక ఏదైతే ఆమెను కూడా ఇంట్లో మనిషిగా చూసుకున్నారో, తర్వాత వాళ్ళకి ఇబ్బంది వచ్చిన తర్వాత దూరం పెట్టి ఎలా దూషించారో అవన్నీ కూడా చూస్తూ వచ్చాము. రేపు మళ్ళీ ఇప్పుడు వర్షిని వచ్చేసిన తర్వాత రేపు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, ఇంకో కొత్త స్టోరీ ఎలా నడవబోతుంది అనేది అదైతే కనుక ఖచ్చితంగా వేచి చూడాలని చెప్పొచ్చు గౌతమి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రెసెంట్ అఘోరికి అలాగే వర్షినికి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పైతే అఘోరి కరాఖండిగా చెప్పడం కూడా జరిగితే ఈ నేపథ్యంలోని అటు వర్షినికి ఏదైనా అలాగే కుటుంబ సభ్యులకి ఏదైనా కూడా తనని అడగొద్దు అని కూడా చెప్పడం జరిగింది. తన పైన నమోదైన కేసెస్కి కూడా తను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, ఏవైతే కేసెస్ తనపైన నమోదయ్యాయో నేను విచారణకి వస్తాను, ఎందుకంటే పోలీసులకి నేను సహకరిస్తాను, ఒకవేళ వాళ్ళు జైల్లో ఉండాలి అంటే జైలు శిక్ష కనుక నాకు పడినట్లయితే ఖచ్చితంగా నేను దాన్ని స్వీకరిస్తాను అని కూడా అఘోరి చెప్పుకొస్తుంది.